యూరిన్ ఆగడం ఇవన్నీ మనం మామూలుగా ఎల్డర్లీ మెన్ అంటే పెద్దవాళ్ళల్లో మగవాళ్ళల్లో చూస్తూ ఉంటాము. ఈ మనకి మూత్రపు సంచి కింద ఒక ప్రాస్టేట్ అని ఒక గ్రంథి ఉంటుంది. ఆ గ్రంథి మామూలుగా ఏజ్తో పాటు క్రమేణా అది పెరుగుతూ ఉంటుంది. పెరుగుతున్నప్పుడు యూరిన్ దారిలో కొంచెం బ్లాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది మూత్రపు సంచిలో కూడా కొంచెం పెరిగినప్పుడు మనకు లోపలే మిగిలిపోయింది అన్నది కూడా ఉంటుంది. అది సైజ్ బట్టి కాకుండా మనం యూరిన్ పాస్ చేసేటప్పుడు ఆ డైనమిక్స్ ఉంటుంది. దానివల్ల యూరిన్ మనకు మామూలుగా వెళ్ళిన వెంటనే వెంటనే రాకపోవడము, కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత యూరిన్ రావడము, లేకపోతే యూరిన్ దారిలో కూడా ఆగి ఆగి రావడము, లేకపోతే మనము కొంచెం ప్రెషర్ ఇస్తే కానీ యూరిన్ రాకపోవడము, ఇవన్నీ ఇలాంటివి, లేకపోతే యూరిన్ పాస్ చేసిన లోపల ఇంకా మిగిలిపోయింది, యూరిన్ పాస్ చేసిన తర్వాత డ్రాప్స్ రావడము, ఇవన్నీ దానికి రిలేటెడ్ సిమ్టమ్స్. ఈ ప్రాస్టేట్ గ్రంథి అన్నది మనకి ఈ ఏజ్ పెరుగుతున్నప్పుడు, సైజ్ పెరిగినప్పుడు ఆ బ్లాక్ అవ్వడం వల్ల వచ్చే సిమ్టమ్స్ ఇవన్నీ అండి. దీనికంటూ మనం దీన్ని కనుక్కోవాలంటే ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి దానిలో యూరిన్ ఎంత మిగిలిపోతుంది అన్న శాతం చూసుకొని దాని ప్రకారంగా దానికి మందులు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో కూడా గ్రేడ్ 1, 2, 3, 4 అని ప్రాస్టేట్ సైజెస్ ఉంటాయండి. ఈ సైజు చిన్నగా ఉన్నప్పుడు మన మెడిసిన్స్తో అయిపోతుంది. కొంచెం 2, 3 ఇలాగే గ్రేడ్స్ ఉన్నప్పుడు మనకి మూత్రపు సంచిలో కూడా సైజ్ పెరిగినప్పుడు ఆపరేషన్ లాంటివి చేయాల్సిన అవసరం పడవచ్చు.